మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి గ్యాంగ్ రేప్ చేసిన ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలు వర్షం కురుస్తుంది. ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మేడ్చల్ జిల్లా జయంతి చౌరస్తా దగ్గర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మని దగ్ధం చేశారు. ఆ తర్వాత సునీతారావు మాట్లాడుతూ ఈ సంఘటన చాలా దిగ్భ్రాంతిగా గురి చేసిందన్నారు. దళిత సంఘాలు, మహిళా సంఘాలు ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని, అందరూ చూస్తుండగా ఊరేగించడం, చుట్టుపక్కల వారు చూస్తూ ఉండడం చాలా సిగ్గుచేటన్నారు. ఇంత జరిగినా ఏ ఒక్కరు కూడా ముందుకు రాకుండా ఉత్సవ విగ్రహాలు చూస్తూ ఉండడం చాలా బాధాకరమన్నారు. ఈ సంఘటన జరిగి 79 రోజులైనా ప్రధానమంత్రికి చీమ కుట్టినట్లు లేదని సునీతారావు విమర్శించారు. మణిపూర్లో ఆదివాసీ మహిళలకు వెంటనే న్యాయం చేయాలని, ఆ పోగిరీలకు కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పించడం ఎందుకని ప్రశ్నించారు. ఈ సంఘటనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని మొగిలి సునీతారావు డిమాండ్ చేశారు. ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షురాలు మేడ్చల్ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసన ధర్నాలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నేను ఇక్కడ పాల్గొనడం జరిగింది. నిజంగా కూడా సిగ్గుచేటు. మణిపూర్ ఘటన జరిగిన ఇన్ని రోజులకు కూడా వాళ్ళని పట్టుకోకపోగా ఈరోజు బీజేపీ రూల్డ్ స్టేట్స్లో అంతా కూడా క్రైమ్ రేట్ ఎక్కువైంది. ఈరోజు ఎంత సిగ్గుచేట్ అంటే మానభంగాలు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రేపు, అసాల్ట్లు, మర్డర్లు అయిన తర్వాత 2 నెలల తర్వాత కానీ పోస్ట్ చేస్తే కానీ వీళ్ళకి తెలుస్తలేదంట. ప్రైమ్ మినిస్టర్ మోదీకి ఉద్ధారకం చేయడానికి ఫ్రాన్స్ పోయినాడు. ఇక్కడ మా మహిళా రక్షణ కరువు అయిపోయింది. మా పిల్లలు తిరగాలంటే ఈరోజు భయపడుతున్నారు. అంటే ఈరోజు ప్రభుత్వంలో ఉన్న మోదీకి ఎంత చిత్తశుద్ధి ఉందో మహిళల పైన ఇదే తెలుస్తుంది. స్మృతి ఇరానీ చాలా పెద్దగా మాట్లాడుతున్న, ప్రతి ఇష్యూలో రియాక్ట్ అవుతున్న స్మృతి ఇరానీ కానీ, నిర్మలా సీతారామనే కానీ ఈరోజు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? మరి అదే మన పిల్లలకి ఎక్కడైనా ఏమన్నా అనుకోనిది జరిగినట్టయితే, మరి వాళ్ళ ఇంట్లో ఏదైనా జరిగినట్టయితే ఎవరు ప్రశ్నించాలి? అంటే లా అండ్ ఆర్డర్ మొత్తం విఫలమైంది. అక్కడ బీజేపీ కానీ, ఇక్కడ బీఆర్ఎస్ పాలిట రాష్ట్రాలలో ఈరోజు నిజంగా కూడా స్టేట్ అండ్ సెంటర్ గవర్నమెంట్లో ఫెయిలియర్, అటర్ ఫెయిలియర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. అమెండ్మెంట్స్ అనేవి చాలా తేవాల్సింది ఉంది. ఈరోజు ఎవరికి కూడా భయం లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఈరోజు నిజంగా కూడా రాహుల్ గాంధీ పైన డిస్క్వాలిఫికేషన్ చేసిన మోదీ 24 గంటల్లో చర్యలు తీసుకుంటారు. మరి అదే ఈ పిల్లలకు న్యాయం చేయడానికి ఇప్పటి వరకు కూడా వాళ్ళని పట్టుకోకపోవడం సిగ్గుచేటు. ఒక ప్రధానమంత్రి అక్కడ కూర్చోవడం కూడా మేము తగదు అని అనుకుంటున్నాం. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుంది మహిళా కాంగ్రెస్. సిగ్గుచేటు. అమిత్ షా లా అండ్ ఆర్డర్ అంటాడు. ఈరోజు హోంమంత్రి అమిత్ షా ఏం చేస్తున్నాడు? పోయి అక్కడ చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ ఫ్రాన్సులు తిరగడం కాదండి, మొదలు దేశాన్ని ఉద్ధరించమనండి, తర్వాత ఫ్రాన్స్ తిరగమనండి, దాని తర్వాత నీతులు చెప్పమనండి. ఈ అంశం ముఖ్యం కాబట్టి మహిళలకు న్యాయం చేయమని చెప్పి మహిళా కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. We want justice. We want justice.